బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేసి ప్రస్తుతం గుంటూరులో ఖాళీగానే ఉంటాము. ఏం పని చేయను, ఊరికే చేయను, అవసరం లేదు. ఉన్న 10 ఎకరాల భూమికి దీనికి అస్తుబిత్తుగా సరిపోతున్నాయి. ఇప్పుడు కౌలు కూడా పొలాలు సరిగ్గా పండపోవడంలో కౌలు కూడా ఇయ్యలేని పరిస్థితిలోకి వచ్చారు వాళ్ళు కూడా. మేము కూడా ఏంటంటే వాళ్ళ పెద్ద ఇబ్బంది పెట్టి ఎంకరేజ్ చేసే, మేము కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేయాల్సిందే. కానీ చేయకపోతే భూమి కూడా వాళ్ళు చేయలేరు, బీళ్లు పెట్టాల్సి వచ్చింది, బీళ్లు పెట్టే పరిస్థితికి వచ్చింది. అందుకే మా సహకారం కూడా వాళ్ళకు ఉంటే గవర్నమెంట్ ఇచ్చే సహకారం మా సహకారంతో ముందుకి సాగిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, ఇప్పుడు 18 నెలలు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి. ఈ 18 నెలల పాలన ఎలా ఉందంటారు? నా వరకు మాకు కాదు, మా ఏరియాలో కూడా చాలామందికి 100కి 80%, 90% నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు మాకు వచ్చే గవర్నమెంట్ భూమి ద్వారా వచ్చిన డబ్బులు కూడా మోడీ గారు వేసినవి కానీ చంద్రబాబు వేసేవి కానీ బాగా చక్కగా వస్తున్నాయి. ఏ పథకాలు కూడా నాకు ఆగిపోయినట్టు మటుకి ఎక్కడ ఏం కనపడలేదు. అందరూ ఎక్కువ భాగం జనం మటుకి సంతృప్తిగా హాయిగా బ్రహ్మాండంగా ఉంటున్నారు, ఇబ్బంది ఏం లేదు, హాయిగా నిద్రపోతున్నారు. చాకరీ అంతా ఎవరిది అంటే మోడీది, చంద్రబాబుది, లోకేష్ బాబుది, ఇంకా కొంతమంది నాయకులు 24 గంటల్లో 20 గంటల పైన నిద్రపోకుండా వర్క్ చేస్తేనే మేము హాయిగా నిద్రపోవడానికి అవకాశం కుదురుతుంది. లేకపోతే ఈ రౌడీ బ్యాచీలు ఉన్నారు ఏడన్నా, ఈ గంజాయి బ్యాచీ, రౌడీ బ్యాచీలు పిచ్చి కోతలని కూసి వాళ్ళు ఇప్పుడే చల్లంగా సర్దుకొని వెనక బాగా మారిపోతున్నారని ఒక ఆలోచన జనంలో కూడా ఉంది. ఏం పని చేస్తున్నారు వాళ్ళు? సరదాగా స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరుగుతున్నారు, రాష్ట్రానికి ఏం ఉపయోగం వాళ్ళ వల్ల అంటున్నారు కదా. స్పెషల్ ఫ్లైట్లు తిరగడానికి ఇప్పుడు అది కూడా లేదు కదా. వాళ్ళు తిరిగారు స్పెషల్ ఫ్లైట్, వాళ్ళు ఏళ్ళ మీద వేస్తున్నారు. వాళ్ళు చేసే పనులు, తప్పుడు పనులన్నీ ఏళ్ళ మీద వేసి తప్పుదారి పట్టిస్తున్నారు జనాన్ని. జనం అంత తేలిగ్గా లేరు ఎప్పుడు కూడా. మరి జనం అంత తేలిగ్గా లేకపోతే 11 సీట్లు ఎట్ట వచ్చేవాడు? అదేదో మిషన్లో మోసం చేసి అంటున్నాడు. మరి వాళ్ళ టైంలో 150 వచ్చి వచ్చినప్పుడు అప్పుడు కూడా మోసం చేశాడా మోడీ? అప్పుడు ప్రజలు గెలిపించారని అన్నాడు. ప్రజలు ఆ రోజు ఆ ప్రజలే గెలిపించారు, ఈ రోజు ఆ ప్రజలే గెలిపించారు. దానికి ఏం అభ్యంతరమే లేదు. ఎప్పుడు ప్రజల్లో చెప్పరు. చేసేటప్పుడు డబ్బు ఇద్దరి దగ్గర తీసుకున్నా, నలుగురి దగ్గర తీసుకున్నా చేసే పని చేసేస్తారు అంతే. అంతేకాని పనులు కూడా మన దగ్గర ఉండి మనకి ఏదన్నా జనానికి సంబంధించిన, ఊరికి సంబంధించిన పనులు చేయించుకోవాలంటే పోయి తిరిగి 4 సార్లు తిరిగి చేయించుకుంటే పనులు అవుతున్నాయి. మా ఊళ్ళో నీళ్ళ ట్యాంకీ పని తిరిగారు, అయ్యింది. పైపులు పని చేస్తున్నారు. ఎప్పుడో 60 ఏళ్ళ నాడు వేసిన పైపులు పగలగొట్టి మొత్తం వేస్తున్నారు, కొత్త వేస్తున్నారు. ఇంకా అందుకని ఏం కావాలి? ఏంది అసలు ఏం పనులు జరగట్లేదు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మొత్తాన్ని గాలికి వదిలేసి ఈ తండ్రి కొడుకులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని గాలికి తిరుగుతున్నారు తప్పితే పని ఏం చేయట్లేదు అంటున్నారుగా. వాళ్ళకి కళ్ళు అసలు లేవు. ఇలా కృష్ణనగర్లో ఎన్ని కాలువలు బాగు చేస్తున్నారు చూడండి, ఎన్ని సైడ్ కాలువలు. మరి వారం వచ్చినాడు ఈ బజార్లో గార్డెన్లో బారికి తొడ లోతు నీళ్ళు ఉండే గార్డెన్లో మొత్తం పగలగొట్టారు. ఇంకా 4 నెలలకైనా ఆ కాలువలు మరి అద్దులు పగలగొట్టి డివైడర్ పెట్టి అంచుకాన పోయడానికి చేస్తేనే కదా. వాళ్ళ కళ్ళు ఉండాలి కాదు, వాళ్ళు ఎప్పుడో పుట్టినప్పుడే కళ్ళు పోయింది. మీరు పుట్టినప్పుడే కళ్ళు పోయినాయి అంటున్నారు. మీ కళ్ళ మొదలు తిరిగి అంబటి రాంబాబు అసలు గుంటూరులో పనులు ఏం జరగట్లేదని చెబుతుంటే, అంబటి రాంబాబా ఆయనకి ఏముందలే, అంబొట్టు అంటే బొట్టే. ఆకాశాన 3 పంగనాల వల్ల 7 కొండలు కూడా 3 కొండలు దేవన్న నాయనే. ఈ రాంబాబు కూడా ఏదో రోజు ఆ గాలిలో కలిసిపోయేవాడు. అసలు ఆయన చెప్పింది ఏనాడు నిజం ఉందా? ఎగరటానికి తప్పితే, డ్యాన్సులు వేయడానికి తప్పితే ఆయన సరైన పని ఎప్పుడు చేశాడు? 7 నలుగురిలో మాట్లాడాడు. నీటిపారుదల శాఖ ఇచ్చాడు. నీటిపారుదల శాఖలో దాని సబ్జెక్ట్ ఏమన్నా ఆయనకు తెలుసా? తెలియాలా ఏంది మాకు అంటున్నాడు కదా. ఆయన తెలియాల్సిన పని లేదు. ఎందుకంటే డబ్బు పూర్తిగా ఒంట్లోకి వచ్చే చాలు. ఆయన ఖాతాల్లోకి ఎవరిని మోసం చేయటం, ఎన్ని చేయటం తప్పితే ఆయన చేసింది ఈ ఉన్న 5 సంవత్సరాల్లో ఆయన వల్ల కాదు కదా, రజనీ వల్ల కాదు కదా, రోజా వల్ల కాదు కదా, అక్కడ నాని కాదు కదా, వాళ్ళ వల్ల ఏది
ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ ఏమైపోయారు ఈ మధ్యకాలంలో కనపట్ల చాలా మంది ఈ రోజా కానీ కొడాలి నాని కానీ ఏమైపోయారు అంటారు? వాళ్ళు అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు, కొంతమంది విదేశాలు వెళ్ళిపోయారు. ఇది అయిపోయినాక ఒక సంవత్సరం ముందు వస్తారేక చెడు కోతలు కూయడానికి, చెడు మాటలు మాట్లాడడానికి, బురదలో పంది బొర్రెట్టడానికి. అంతేగాని వాళ్ళ వల్ల ఎన్ని జనములు ఎత్తిన వాళ్ళు ఎమ్మెల్యేలకు కూడా జగనే గెలవలేడు ఎమ్మెల్యే మీద. ఏం బాబాయ్ గెలవలేడు అంటున్నారు? నిన్న విజయవాడ వెళ్తే లక్షల్లో జనం వచ్చారు, ఇది నా ప్రపంచం అంటే. అవును, మరి ముందు చేస్తా డ్రగ్స్ గంజాయి అన్నీ వాడేవాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళందరూ గంజాయి బ్యాచ్ అంతా వచ్చింది కదా, వాళ్ళు అడిగి బారుగా వాళ్ళు గంజాయి బ్యాచ్ బ్రహ్మాండంగా వస్తారు, వాళ్ళు ఉంటారుగా. ఏ బ్యాచ్గా ఇప్పుడు అందరూ ఒక తల్లి పుట్టిన 4 రకాలు ఉన్నారు, ఆ 4 రకాల్లో ఇది ఒక రకం, 3 రకాలు ఒకటి ఉన్నారు. అంతేగాని చేసే వాళ్ళ వల్ల ఏది తెగదు, అంతే. ఏం తెగదు అంటున్నారు? ఏం మరి జగన్మోహన్ రెడ్డి ఏమో 2027లో పాదయాత్ర చేస్తాను, నేను ప్రజల మధ్యలోకి వస్తాను, ప్రజల తరపున పోరాడతాను నేను అంటున్నాడు కదా. మరి ప్రజల్లోకి వచ్చిన ప్రజలేమనరు, చేసేటప్పుడు చేయాల్సిన పని దానికి సంబంధించిన వల్ల చేస్తారు. వాళ్ళకి మళ్ళీ రెవల్యూషన్ చేసి మేడ మీద కత్తి పెట్టి చంపుతాం బెదిరిస్తామని. ఆఫ్టర్ ఆల్ ఒక మంచి డాక్టర్ని ఒక్క ఎదవు 10 రూపాయలు మార్క్స్ కోసం ఏంది ఎవడిచ్చినా 10 రూపాయలు డబ్బులు ఉండాలి వాళ్ళలో. ఒక్కడో కాసినిచ్చినా కూడా ఆ డాక్టర్ గారికి ఇలా బతికి ఎంతమందో పేషెంట్లను బతికిచ్చేవాడు కదా కళ్ళ ముందు. అస్తుంటాళ్ళే పోస్టర్లు పెట్టుకొని సైకిల్ మీద వచ్చేవాడిని, సైకిల్ మీద జెండాలు పెట్టుకొని గుడ్డలో తీపిచ్చారే. ఆ గంజాయి బ్యాచ్, అడి బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్ అది ఉంది. వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా మీద దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళు ఓర్పుగా దాన్ని ఎంత మట్టి కంట్రోల్లో ఉండాలో సహనంతో వాళ్ళందరూ జైల్లో అయిపోవడం కారణం. లేకపోతే వాళ్ళు ఎప్పుడో లోనేసేవాళ్ళు ఎక్కడ ఇప్పుడు కూడా లోపలేస్తున్నారంట భయంకరంగా. అసలు వేశారు వాళ్ళ పాపాలు వాళ్ళే పోతారని సంస్కారంతో ఇంకా ఆగుతున్నారు. దాన్ని నిదానంగా జరగాల్సిన పని వాళ్ళ కోపం వాళ్ళకే శత్రువు అయితే వాళ్ళు చెడు పనులు చేసిన అన్నాళ్ళు. భగవంతుడు ఎప్పుడు ఊరికి ఉండడు, అంతా దైవ నిర్ణయం ప్రకారం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఏంది జరిగేది? 2029 నేను వస్తే మామూలుగా ఉండదు ఈసారి అంటున్నాడుగా. యాడికి వచ్చేది దొడ్డికి ముడి కట్టుకోవటానికా? ఏంది నేను అధికారంలోకి వస్తాను అందరిని బొక్కలో వేస్తానని ఒక పక్కన సవాల్ చేయడు. నేను కూడా విన్నా, చెల్లో వచ్చింది, వచ్చిన 2 నెలలకి వేస్తాడంట. 2 నెలలకి ఆయన వస్తే ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే లేక రావటానికి గెలవడంటారు. నా మీద గెలవను. అదేంది బాబాయ్ పులివెందుల అడ్డా బాబాయ్ అయింది అడ్డే నా మీద గెలవను రేపు. ఆడదాకెందుకు? నేను సామాన్యుడు, నాకేం లేదు. నాకు 10 ఎకరాలు. 10 ఎకరాల్లో నేను గుంటూరులో పోయి చూస్తున్నా, ఒకళ్ళ మీద ఆధారపడకుండా నా మీద గెలవము చూద్దాం. ఏంది బాబాయ్ అంత ఛాలెంజ్ చేస్తున్నారు ఆయన? అంతే అంటే మీ మీద కూడా గెలిచే పొజిషన్ లేడు. మరి ఎందుకని నేను వస్తే రప్ప అంటున్నాడు? మరి రప్ప కోసేదానికి ఏముంది, కోతలు కోసేదానికి ఉపయోగం ఏముంది? డబ్బా కొత్త దానిలో సారం పట్టుకొని తిరిగి చాకరీ చేసేవాడు తెలిసింది ఆ బాధ. వాళ్ళకేం తెలుసు? ఆ ఇరకడ్డీలు వేసుకొని వాళ్ళ ఫామ్ హౌస్లో కూకొని సొల్లు కబుర్లోనూ పుస్తకం పట్టుకొని ఆలోచన మాటలు మాట్లాడటం తప్పితే ఒరిజినాలిటీ ఏడుంది? దొంగల బ్యాచ్ దొంగలే దొరుకుతారు, మంచి బ్యాచ్ మంచిగా దొరుకుతారు, మీడియంగా ఉండేవాళ్ళు మీడియంగానే ఉంటారు. 3 రకాలు ఉంటారు. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం, నేను వస్తే కనుక మంచి ప్రభుత్వంగా మారుస్తా దీన్ని అంటున్నాడు కదా. అన్నారు ఆ రోజు. ఏమన్నారు? చంద్రబాబు వచ్చి వాళ్ళ గురము పంటల పండుగ అన్నీ పాడైపోయింది అన్నారు. 40లు పడినాయి, 50లు పడినాయి. మరి కావాల్సినంత పుల్లు పంటలు ఉండబట్టే కొన్నిటి రేట్లు కూడా తగ్గిపోవడానికి కారణం. ఎక్కువ ఉత్పత్తి అయింది. అనుకున్నది 10 క్వింటాలు అనుకుంటే 20 క్వింటాలు ఉత్పత్తి వచ్చింది. అందుకే రేట్లు పడిపోయి కొంచెం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా కొంచెం ఎగుమతులు తగ్గటం వల్ల రేట్లు తగ్గడానికి కారణం. సరే, ఇక ఓవరాల్గా చూస్తే ఈ 18 నెలల పాలనకి గడిచిన 5 సంవత్సరాల పాలనకి మీరు గమనించిన తేడాలేంది? ప్రశాంతంగా హాయిగా నిద్రపోతున్నాం. అప్పుడు నిద్రపోలేదు ఏంది? అప్పుడు ఏడుంది? గూగుల్ మాట్లాడటానికి స్టేడియంలో మీ వీడియో వాళ్ళు రాలా.
మాట్లాడటానికి ఒక్క మనిషి కూడా నన్ను ఏం కాదు నాయన నేను కాదు మాట్లాడినల్లా వాడు ఎనమాల ముడిలో పుల్లబెట్టి వాడు ఆస్తులకో వాడికి మాటలు చేపించే పనులు చేస్తుంటారు. మాట్లాడితేనే ఇప్పుడు మాట్లాడితే ఎత్తి లోపల వేస్తున్నారు అంటే ఎప్పుడు వాళ్ళు ఎత్తి అయ్యా బూతులు సంస్కారం లేని మాటలు కదా వాళ్ళు మాట్లాడింది. వాళ్ళు ఎన్ని చేస్తే ఒకరిని లోనేశారు. ఏజాల్సిన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు, నా తల చుట్టూ అంతమంది ఉన్నారు వాళ్ళ బ్యాచ్లో. వాళ్ళలో కూడా చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు, లేరంటానికి లేదు. మంచి వాళ్ళు ఉండారంటారు. మంచి వాళ్ళు ఎంత మంది ఉన్నారు? 100కు 20 మంది ఉన్నారు. 100కు 20 మంది ఉండి మంచి వాళ్ళు ఉంటే మిగతా 80 మంది ఒక 20 మంది మీడియేటర్లు ఉంటారు. ఒక 60 మంది పడి చెడిపోయినవి ఉన్నాయి. అంతే అంతకు తప్పితే కొడాలి నాని మళ్ళీ వచ్చేస్తాను అంటున్నాడు కదా. ఆడికి వచ్చేది ఆయనకు జబ్బుతోటి రాగంతో పోతున్నాడు. వాడికి మైండ్ పోయి ఉంటుంది. ఇక ఇప్పుడు ఆగడే మైండ్ లేదు వాడికి. సంస్కారం లేని మాటలు కదా మాట్లాడేది. మైండ్ ఉంటే బుడ్డ ఎన్టీ రామారావు తిరిగినాడు. వాళ్ళ సంస్కారం ఏమన్నా అబ్బిందా? సంవత్సరం చేస్తే వాడి వీడికి అబ్బిద్ది అంటారు. ఆయన దాంట్లోది ఆవ కింద సగం కూడా అబ్బలా. బాబాయ్ థ్యాంక్ యూ.